నెల్లూరు సిటీ నియోజకవర్గంలో మంత్రి పొంగూరు నారాయణ సుడిగాలి పర్యటన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన గచ్చుకాలువ, రామిరెడ్డి కాలువ ఆధునీకరణ పనులతో పాటు డిఎస్ఆర్ స్కూల్, పరమేశ్వరీనగర్ వక్ఫ్ బోర్డు స్థలంలో 20 కోట్ల రూపాయలతో స్విమ్మింగ్ పూల్ వసతితో నిర్మిస్తున్న హైస్కూల్ పనులను మరియు పొర్లుకట్టపై 1,20 లక్షల రూపాయలతో వేస్తున్న సీసీ రోడ్డు పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ డిఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ కంపెనీ 10 కోట్ల రూపాయల సిఎస్ఆర్ నిధులతో పాఠశాలను ఆధునీకరిస్తోందని, తన అభ్యర్థన మేరకు వీఆర్సీ స్ఫూర్తితో నగరంలోని మరో 15 ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి దాతలు ముందుకు రావడం సంతోషకరమని పేర్కొన్నారు. పేద పిల్లల భవిష్యత్తు కోసం స్కూళ్లను అభివృద్ధి చేస్తుంటే కొందరు రాజకీయం చేస్తూ విమర్శలు చేస్తున్నారని, ప్రజలే అటువంటి వారికి గుణపాఠం చెబుతారని ఆయన హెచ్చరించారు. అలాగే గ్రీన్ సిటీ యజ్ఞంలో భాగంగా నాటుతున్న చెట్లకు ప్రభుత్వం లేదా కార్పొరేషన్ నుండి ₹1 కూడా వాడటం లేదని, తన స్నేహితులు మరియు పూర్వ విద్యార్థుల సహకారంతోనే ఈ కార్యక్రమం సాగుతోందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ పేద విద్యార్థులకు ఉచిత కార్పొరేట్ విద్యను అందించడాన్ని వైఎస్ఆర్సీపీ నేతలు జీర్ణించుకోలేక విషం చిమ్ముతున్నారని విమర్శించారు. ఈ పర్యటనలో మున్సిపల్ కమిషనర్ నందన్, మేయర్ సుజాత అశోక్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ, కార్పొరేటర్లు మరియు ఇతర టీడీపీ నేతలు పాల్గొన్నారు.